సో హే గాయ్స్ నమస్తే. ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ గారు ఈరోజు కలుద్దామని కాల్ చేసిండు. సో నేను ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక ముఖం ఎట్లుందో చూసుకొని మంచిగానే ఉంది, ఇప్పుడు మంచిగా రెడీ అవుతున్నా. కాబట్టి అట్లానే మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళినా వాడిని పిక్ చేసుకుందామని. కాకపోతే వాడు పడుకున్నట్టుండు, మా వాడిది నైట్ షిఫ్ట్ కాబట్టి. సో వాడు పడుకుండు అని చెప్పి నేను సీదా మన వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయిపోయినా. సో మా వాళ్ళు అయితే అక్కడ నా కోసం వెయిట్ చేస్తారు. అగ్గో వచ్చేసిన మనం లొకేషన్ కాడికి. వీడు మా దోస్త్ గాడు, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే ఈరోజు దావత్ చేసుకుందాం వచ్చేసే మామ అంటే ఇక మనం వచ్చేసినాం అనమాట. ఇక్కడ మేక చాలా బాగుంది, తెల్ల క్యూట్గా ఉంది కదా, నాకు కూడా చాలా నచ్చింది అనమాట. సో అక్కడ నుండి మామూలు నాకు మంచి లొకేషన్ తీసుకుపోతా రామామ అంటే ఇక వాళ్ళతో పాటు ఇక స్టార్ట్ అయిపోయినాం. సో ఏంటంటే మామూలు పొలం ఉంది, ఆ పొలం చక్కనే ఇట్లా చిన్న చెరువు ఉంది మామ, సూపర్ ఉంది లొకేషన్ అయితే. మనకి ఏంటంటే దోస్తుగాలతో చిల్ అవ్వడానికి, మంచిగా తిరగడానికి కానీ, ఒక మంచి మూమెంట్ వైబ్ సెట్ చేసుకోవడానికి మాత్రం ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటుంది. సో మా దోస్తుగాని పొలం ఉంది ఇక్కడ. సో ఆయన పొలం మధ్యలో ఈరోజు మంచి మూమెంట్ ఇద్దామని వచ్చినాం. ఇగో మా దోస్తుగాని పొలం చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో. మనకి ఇలాంటి లొకేషన్స్ అంటే మనకి చాలా ఇష్టం, ఎందుకంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ టాప్. సో మనం ఇట్లా పొలం మధ్యలో కూర్చొని మధ్యలో తాగితే మస్తు ఉంటుంది అని చెప్పి మళ్ళీ మనము మన ఏమైతే కావాలో సరుకుల కోసం అని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక మామూలుగా బండ మీద లాన్ పానాలు వేస్తారు, ఇక బండి మీద. ఇక ఫైనల్లీ మన సర్కిల్ అనేది తెచ్చేసినాం మనం. ఇక మా వాళ్ళు చూసినారుగా చేతిలో ఎట్లా కలకలాడుతుంది. సో అట్లా ఇక స్పీకర్ కూడా తెచ్చేసాం అన్నమాట సాంగ్స్ కోసం. ఇక మొత్తం చిల్ అయ్యి వైబ్ అవ్వుడే. ఇక ఇంకా మన ప్లేట్ చూసుకున్నట్టయితే చికెన్, మందు, బీర్ అన్నీ వచ్చేసినాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా వైబ్ అవుతారా? అయితే కమెంట్లలో మీ ఫ్రెండ్స్కి ట్యాగ్ చేసేసి ఎవరి ఇక అక్కడే మనకి ఇక్కడ ఇంకా వైబ్ అవుతూ ఉన్నాం. ఇంకా లాస్ట్కి ఇక నైట్ అయిపోయింది ఇక్కడనే. సో నైట్ ఇక ఏం చేసినామో చూస్తారా ఇక ఫ్రెండ్స్. ఇక ఇలా మన డే అనేది ఎండ్ అయిపోయింది.